ట్రబుల్ షూటర్కే ట్రబుల్ వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోంది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2 రోజులు కూడా పూర్తి కాకముందే అసమ్మతి సెగ అంటే ఏంటో సీఎం డీకే శివకుమార్కు తెలిసి వస్తోంది. ముందు చెప్పిన శాఖ కాకుండా మరో శాఖ ఇచ్చారంటూ మంత్రి రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఇదే బాటలో మరికొందరు మంత్రులు కూడా రిజైన్ చేస్తామని బెదిరిస్తున్నారు. డీకే మాత్రం ఇదో పెద్ద సమస్య కాదన్నట్లుగా లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరిస్తామంటూ చెప్పారు. కానీ అదంతా ఈజీగా జరిగిపోతుందా? కర్ణాటకలో రాజకీయ నాటకం. డీకేఎస్ కి సిద్ధు షాఖా ఇది. రామలింగారెడ్డి రాజీనామాతో మొదలు. గుంపుగా రాజీనామా చేస్తామంటోన్న మరికొందరు. కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత మరో నాటకం ప్రారంభమైంది. ఉన్న 2 ఏళ్లలో పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేందుకు డీకే శివకుమార్ రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే పెద్ద షాక్ తగిలింది. బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీనియర్ నేత రామలింగారెడ్డి క్యాబినెట్ భేటీ నుంచే నిరసనగా వాకౌట్ చేశారు. ఆపై తన రాజీనామా లేఖను పీఏ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. దీనిపై సీఎం స్పందించి సమస్యను మేమే పరిష్కరించుకుంటామని చెప్పగా రామలింగారెడ్డి మాత్రం ఇప్పుడు నాకు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకోనంటూ ప్రకటించారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు గడవక ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనించాల్సిన విషయం కాగా రామలింగారెడ్డికి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హిస్టరీ ఉంది. డీకే దగ్గర ఆర్థిక శాఖ ఉండగా కీలకమైన హోంశాఖ ప్రియాంక్ ఖర్గే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోవడమే రామలింగారెడ్డి రాజీనామాకి కారణంగా చెప్తున్నారు. సీఎం డీకే మాత్రం దీన్ని పరిష్కరించుకుంటామంటూ చెప్పుకొచ్చారు. అలాగని రామలింగారెడ్డికి అంత ప్రాధాన్యత లేని శాఖేం ఇవ్వలేదు. నీటిపారుదల శాఖ మంత్రిగానే ఆయనకి బెర్తిచ్చారు. ఇది అవమానంగా ఫీల్ అవుతున్నట్లు రామలింగారెడ్డి చెప్తూ ఉండగా వెంటనే అపోజిషన్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, అసమ్మతి ముదిరిపోయాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రాజీనామాలు మరిన్ని చూస్తామని, కేవలం ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ సర్దుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ వివాదం గురువారం రాత్రి 13 మంది మంత్రులకు శాఖలను కేటాయించేందుకు జరిగిన కేబినెట్ సమావేశంలోనే మొదలైంది అంటున్నారు. 2023లోనే తనకు బెంగళూరు అభివృద్ధి శాఖపై ఇచ్చిన మాటను రామలింగారెడ్డి ఈ సమావేశంలో గుర్తు చేశారట. ఆ శాఖ తనకు దక్కకపోవడంతో ఆయన సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా తర్వాత రామలింగారెడ్డి ఇక వెనక్కి తగ్గను అని తెగేసి చెప్తున్నారు. ఇప్పుడు బెంగళూరు మంత్రిత్వ శాఖ ఇచ్చినా తీసుకోను అంటూ చెప్పారు. మరోవైపు సీఎం డీకే మాత్రం రామలింగారెడ్డి తనకు అత్యంత ఆప్త మిత్రుడు అని చెప్తూ సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుంది అన్నారు. మరో మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా దీన్ని లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. మరో మంత్రి కేహెచ్ మునియప్ప కూడా తాను రాజీనామా చేస్తానంటూ ప్రకటించగా ఇదే దారిలో మరికొందరు ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో కర్ణాటకలో అసలు సిసలు కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ప్రారంభమైనట్లయింది. పార్టీలోనే పెద్ద ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డీకే ముఖ్యమంత్రి అయిన తర్వాత తలెత్తిన మొదటి కలకలం. అందులోనూ తన మంత్రివర్గంలోనే తలెత్తడంతో దీన్ని ఆయనెలా సాల్వ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.